హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే మ్యాక్స్ అంటే మ్యాగ్నెటిక్ అసార్టెడ్ సెల్ సార్టింగ్ టెక్నిక్ అనమాట. ఇది మెయిన్లీ స్పర్మ్ సెలెక్షన్ కోసం యూజ్ చేసే టెక్నిక్ టు ఎన్హాన్స్, అంటే ఈ ఫర్టిలైజేషన్ సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ అవ్వడానికి, ఎంబ్రియో డెవలప్మెంట్ కోసం మనం యూజ్ చేసే టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ ద్వారా ఏంటి అంటే హెల్తీయర్ స్పర్మ్స్ని సపరేట్ చేసుకోవడం. దేని నుంచి అంటే అపోప్టోటిక్ అంటే డెడ్ అయ్యే ప్రోగ్రామ్ సెల్ డెత్ ద్వారా. అంటే కొన్ని స్పర్మ్స్ ఏంటి అంటే అవి చనిపోతూ ఉంటాయి అనమాట, వాటికంత వయబిలిటీ కెపబిలిటీ ఉండదు. సో అలాంటి స్పర్మ్స్ నుంచి మనం హెల్తీయర్ స్పర్మ్స్ అండ్ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ని సపరేట్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నికే ఈ మ్యాక్స్ అనమాట. సో దీంట్లో ఎలా ఉంటుందంటే, ముందుగా మనం ఒక సెమన్ శాంపుల్ మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసుకొని మొటైల్ స్పర్మ్స్ని సపరేట్ చేసుకుంటాం ఫ్రమ్ డెడ్ అండ్ డెబ్రీస్ నుంచి. అంటే ఆ సెమన్ శాంపుల్లో డెడ్ సెల్స్, డెబ్రీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి నుంచి మొటైల్ స్పర్మ్స్ని సపరేట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ అనెక్సిన్ 5 కోటెడ్ బీడ్స్ అనేటివి ఉంటాయి. సో వాటిని ఈ శాంపుల్లో వేయడం ద్వారా స్పర్మ్స్కి ఏదైతే వాటి సెల్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఉంటాయో అలాంటి స్పర్మ్స్ అనేటివి ఈ బీడ్స్కి వెళ్ళి అతుక్కుంటాయి. సో కోట్ అవుతాయి అన్నమాట. సో అలాంటివి సపరేట్ అవడం వల్ల మనకి ఈ అపోప్టోటిక్ స్పర్మ్స్ అనేటివి సపరేట్ అయిపోయి హెల్తీయర్ స్పర్మ్స్ సపరేట్ అవుతాయి. దాని ద్వారా తర్వాత ఈ శాంపుల్ని మనం ఒక మ్యాగ్నెటిక్ కాలమ్ ద్వారా పాస్ చేసి చూస్తాం. సో ఈ మ్యాగ్నెటిక్ కాలమ్ ద్వారా పాస్ చేయడం వల్ల ఈ అపోప్టోటిక్ అంటే ఈ కోటెడ్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేటివి సపరేట్ అయిపోయి హెల్తీయర్ స్పర్మ్స్ మాత్రం ఈజీగా పాస్ అవుతూ ఉంటాయి కాలమ్ ద్వారా. సో దీని ద్వారా ఏంటంటే మనకు వచ్చిన ఆ హెల్తీయర్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఐవీఎఫ్కి, ఇక్సీకి యూజ్ చేసుకుంటాం. సో దానివల్ల ఫర్టిలైజేషన్ పెరగడము, ఎంబ్రియో డెవలప్మెంట్ బెటర్మెంట్గా ఉండడము అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. మ్యాక్స్ వల్ల లాభాలు ఏంటి అంటే మనకి బెటర్ స్పర్మ్ క్వాలిటీ అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా మనకి బెటర్ క్వాలిటీ స్పర్మ్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. సో దట్ వీ కెన్ యూస్ ఫర్ ద ఐవీఎఫ్ అండ్ ద ఇక్సీ. సో ఈ బెటర్ క్వాలిటీ స్పర్మ్స్ అంటే హెల్తీయర్ స్పర్మ్స్, వయబుల్గా ఉండే స్పర్మ్స్ యూజ్ చేయడం వల్ల ఫర్టిలైజేషన్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ రేట్ పెరగడం వల్ల బెటర్ ఎంబ్రియో డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అనమాట. సో బెటర్ ఎంబ్రియో డెవలప్మెంట్ వల్ల నెక్స్ట్ అనేది మనకి మిస్క్యారేజ్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ ఎలాంటి కపుల్స్లో మనం ఈ మ్యాక్స్ అనేది అడ్వైస్ చేస్తాం. సో కపుల్స్ విత్ రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ లేదా ఇక్సీ ఫెయిల్యూర్ వాళ్ళలో, లేదా కపుల్స్ విత్ రికరెంట్ మిస్క్యారేజ్ రేట్ ఉంది అన్న వాళ్ళలో, అండ్ మెన్ విత్ హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంది అన్న వాళ్ళు, అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు, అంటే ఎలాంటి కారణం లేకుండా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండడం వల్ల మనం ఇది అడ్వైస్ చేస్తాం. సో ఇది మెయిన్లీ ఎలాంటి వాళ్ళలో బెనిఫిషియల్ అనుకుంటే మెన్స్ విత్ హై స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది హైగా ఉన్న వాళ్ళలో ఇది మెయిన్గా బెనిఫిషియల్ అవుతుంది. సో ఇది ఒక రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట. ఈ మ్యాక్స్ అనే టెక్నిక్ ఇట్స్ ప్రామిసింగ్ టెక్నిక్ అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే మనం ఫర్టిలైజేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల బెటర్ ఎంబ్రియో డెవలప్మెంట్ అండ్ అవుట్కమ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది.